మీరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? అయితే పెళ్లి చూపులప్పుడు మాకన్నీ నచ్చినాయి. అయితే ఒక కండిషన్, పెళ్ళయిన తర్వాత వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లిదండ్రుల్ని మేము మాత్రం చూడలేము. వాళ్ళకి మీరు ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూసుకుంటేనే ఈ సంబంధం కుదురుద్ది అని గనక అటు అమ్మాయి తరపుళ్ళు అవ్వచ్చు, అబ్బాయి తరపుళ్ళు అవ్వచ్చు, ఎవరన్నా సరే ద సేమ్ కండిషన్ మీకు కూడా అప్లై అవుద్దని చెప్పండి. మేము కూడా మీ ఏపు ఉన్న తల్లిదండ్రులను చూడమని చెప్పండి. సంబంధం కుదరలేదనుకోండి, డోంట్ కొరి పెట్టి ఇంకో సంబంధం చూసుకోండి. ఎందుకనంటే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వాళ్ళు మన మీద చూపించిన ప్రేమ త్యాగానికి మనం తీర్చుకునే రుణం ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, ఆ వృద్ధాప్యంలో వాళ్ళు ప్రశాంతంగా కన్ను మూసినప్పుడే. ఆ ఛాన్స్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోమాకండి. అలా పెళ్లి కోసమే అటువంటి కండిషన్కి ఒప్పుకున్న తర్వాత కుమిలి వేడ్చిన ఒక వ్యక్తి యొక్క సంఘటన ఈ డిస్క్రిప్షన్లో ఒక వీడియో పెట్టాను. చూస్తే కనుక మనిషి ఏ రకంగా తయారవుతున్నాడో అని చెప్పి భయం వేస్తుంది. తప్పనిసరిగా వీడియో చూడండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.